హలో ఎవ్రీవన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో, ఈరోజైతే నేను ఒక వెరైటీ ఆఫ్ డిష్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వెరైటీ అంటున్నా అని చెప్పేసి అదేదో పెద్ద ప్రొసీజర్ అయితే అనుకోకండి. చాలా సింపుల్ అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటది. అదే మెంతెం కూర, బడీల కూర. ఎవరైనా వెజ్ లవర్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. దే హావ్ టు ట్రై దిస్ రెసిపీ అనమాట. లెట్స్ స్టార్ట్ ది ప్రొసీజర్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతెం కూర. వెల్లుల్లిపాయల్ని దంచుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. ఒక ఫ్రెష్ బౌల్ తీసుకొని మీ టేస్ట్‌కి సరిపడా కారం, ఉప్పు, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి ఇవన్నీ మిక్స్ చేసి మధ్య మధ్యలో వాటర్ పోస్తూ కరెక్ట్‌గా మిక్స్ చేసుకోండి. కంప్లీట్‌గా మిక్స్ అయ్యాక అదొక సైడ్‌కి పెట్టి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా గ్రైండ్ జేసుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టిన పిండిని తీసుకొని వాటిని బాగా రోల్ చేస్తూ వాటినైతే బాల్స్ లాగా ఫార్మ్ జేయాలి. కంప్లీట్ పిండిని మొత్తం బాల్స్ లాగా జేసుకోవాలనమాట. తర్వాత ఒక పాన్‌లో ఆయిల్ పోసి ఈ బాల్స్ అన్నిటిని కంప్లీట్‌గా దాంట్లో ఏసి ఫ్రై జేసుకోవాలి. ఎక్కువగా డీప్ ఫ్రై అయితే జేసుకోవద్దు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో సైడ్‌కి తీసుకోండి. అదే ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర గూడా యేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్‌లో వచ్చినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతెం కూరని గూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలనమాట. సో, కర్రీ ఎంత మగ్గుతుంటే అంత ఫ్లేవర్ వస్తుంది అండ్ అలాగే టేస్ట్ గూడా బావుంటది. సో, మిడిల్‌లో కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చికారాన్నయితే మనం వేసి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసుకున్నాక మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు గూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మనం ముందుగా పక్కకు పెట్టుకున్న ఆ బాల్స్ ఉన్నాయి గదా! శనగపిండి బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి గూడా దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేయాలనమాట. ఒక 5-7 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయనియాలి. మిడిల్‌లో కలుపుతూ ఉండాలి. అంతే, ద టేస్టీ బడిల కూర అయితే రెడీ. మీరు గూడా మీ ఇంట్లో ట్రై చేయండి గైస్. చాలా బావుంటది. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ 'మయూక టాక్స్' ఫర్ సచ్ కంటెంట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.